హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తీపి కబుర్ను అయితే అందించింది. ఇక రాష్ట్ర రైతుల ఖాతాలలో ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ కావాలంటే ఖచ్చితంగా ఈ పత్రాలు అనేది కూడా ప్రతి రైతు కలిగి ఉండాలని, కలిగి ఉన్నటువంటి రైతులకు మాత్రమే 20,000 రూపాయల చొప్పున డబ్బులు అనేది కూడా మే 1వ తారీఖు నుంచి 7వ తారీఖు లోపల రైతుల యొక్క ఖాతాలలో ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతాయని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు తెలిపారు. ఇక ఆ పత్రాలు ఏవేవి రైతులకు కలిగి ఉండాలి, ఇక ఎటువంటి రైతుల ఖాతాలలో ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతాయి, మరిన్ని వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్, ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి, విద్యార్థులకు సంబంధించి, మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది, ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. ఇక రైతుల ఖాతాలలో ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా రైతుల యొక్క ఖాతాలలో జమ కావాలంటే ఈ పత్రాలు అనేది కూడా ప్రతి రైతు కలిగి ఉండాలని, ఈ పత్రాలు కలిగి ఉన్నటువంటి రైతులకు మాత్రమే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి డబ్బులు అయితే జమ అవుతాయని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు తెలిపారు. మొదటగా పట్టాదారు పాస్బుక్ అనేది కూడా ఖచ్చితంగా ప్రతి రైతు కలిగి ఉండాలి, ఆధార్ కార్డు అనేది కూడా కలిగి ఉండాలి. ఇక ఏపీలో నివసిస్తున్నటువంటి రైతులకు మాత్రమే ఈ పథకానికి సంబంధించి డబ్బులు అయితే జమ అవుతాయి. రేషన్ కార్డు అనేది కూడా ప్రతి రైతు కూడా కలిగి ఉండాలి. ముఖ్యంగా ఏమంటే బ్యాంకు ఖాతా మీరు ఏదైతే ఇస్తారో ఆ యొక్క బ్యాంకు ఖాతా కూడా పనిచేస్తూ ఉండాలి. అలాగే బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ అనేది కూడా కలిగి ఉండాలి. ఇక నేను చెప్పినటువంటి పత్రాలు అనేది కూడా ఏ రైతు కలిగి ఉండి కేంద్ర ప్రభుత్వం నుండి విడుదలయ్యే పీఎం కిసాన్ డబ్బులు పొందుతూ ఉన్నారో వారందరి ఖాతాలలో కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి డబ్బులు అయితే జమ అవడం జరుగుతుంది. ఇక నిర్లక్ష్యం చేస్తున్నటువంటి రైతులకు ఈ పథకానికి సంబంధించి ఎటువంటి డబ్బులు అనేది కూడా జమ కావని, ఇక ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అనేది కూడా అమలు చేస్తుంది కాబట్టి ఈ డబ్బులు అనేది కూడా ప్రతి రైతు పొందాలంటే ఖచ్చితంగా బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు పీఎం కిసాన్కి సంబంధించి డబ్బులు అనేది కూడా పొందుతూ ఉన్నటువంటి రైతులకు ఈ పథకం యొక్క డబ్బులు అనేది కూడా తొలి విడతగా 5,000 రూపాయలు, రెండో విడతగా 5,000 రూపాయలు, మూడో విడతగా 4,000 రూపాయలు అయితే రైతుల యొక్క ఖాతాలలో కూడా జమ చేయడం జరుగుతుంది. ఇక నిర్లక్ష్యం చేస్తున్నటువంటి రైతులకు డబ్బులు అనేది కూడా జమ కావని, ఇక రేపటి నుంచి వారం రోజుల పాటు ఈ యొక్క డబ్బులు అనేది కూడా రైతుల యొక్క ఖాతాలలో జమ అయ్యే అవకాశం ఉందని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. దీనికి సంబంధించి సరైన డేట్ అనేది కూడా ఇంకా ఫిక్స్ చేయలేదు, కానీ డేట్ అనేది కూడా ఫిక్స్ చేసి రైతుల ఖాతాలలో ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి డబ్బులు అయితే జమ చేయడం జరుగుతుంది. ఇది అప్డేట్. వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి, మీకు తెలిసిన రైతులకు, విద్యార్థులకు, మహిళలకు మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకొని ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికైతే అవకాశం ఉంటుంది.
ఖచ్చితంగా చాలామంది మన ఛానల్ని చివరిదాకా చూడట్లేదు. వెంటనే కూడా మన వీడియోని చివరిదాకా చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.